ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని. రచయిత సి విజయలక్ష్మి. ఈ కవిత మొదట సృజనలోనూ, పిదప 1970 అక్టోబర్లో ఖమ్మంలో జరిగిన మొదటి విరసం మహాసభ సందర్భంగా వెలువడిన ఝంఝ కవితా సంకలనంలోనూ ప్రచురితమైంది. తర్వాత కాలంలో సివిగా ప్రాచుర్యం పొందిన చిత్తజల్లు వరహాలరావే సి విజయలక్ష్మి పేరుతో ఈ కవిత రాశారు. ఇది ఇప్పటివరకు మరే ఇతర కవితా సంకలనాలు సంపుటులలో ప్రచురం కాలేదు. దేశంలోని ఆనాటి సాంస్కృతిక విప్లవ వాతావరణాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తూ కవి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని. కవిత వినండి. జాతి శకటాన్ని లాగుతున్న దానాలేని గుర్రాలు, దేశం అరకును దున్నుతున్న మేతలేని ఎద్దులు, నిరాశలో కూరుకుపోయిన సామాన్య ప్రజలు, ఎదుగు బొదుగు లేని జీతాలు జీవితాలు, కొండ విరిగి మీద పడ్డ కొండ పెంకుల్లా అడ్డపీతల్లా బద్ధకం జలాల్లో అభ్యంగన స్నానమాచరిస్తున్న మేధావులు, ఎండిన తడికిల్లాంటి మిడిల్ క్లాస్ గడియారం పెండ్యులాలు, తిండికి మాడి చూస్తున్న గోడౌన్లోకి ఉరుకుతున్న తండూలాలు, కాషాయం బట్టలు కట్టుకున్న స్వాములవర్లకి సాష్టాంగ దండ ప్రమాణం గావిస్తున్న రాజ్యాధినేతలు, కట్టుకథలకి ప్రాణం పోస్తున్న పుట్టకొక్కు పత్రికలు, జనాన్ని పిట్టల్లా పేల్చేస్తున్న పోలీసు వాళ్ళు, రక్తసిక్తమైన ఉద్యమ ప్రాంతాలు, కొత్త నెత్తురు తాగుతున్న జోనంగి కుక్కలు, నరకాసురులు నిత్యం జరుపుతున్న కిరాతకాలు, ఏదు పందెముళ్లలా నిక్కబొడుచుకున్న 20 ఏళ్ల ఎద్దుమార్కుశత్వం, ఎగ్గు సిగ్గు ఏటిలో వదిలేసి నడి బజార్లో చెడుగుడాడుతోంది. గాండ్రిస్తోన్న పెద్ద పులి నేటి దేశం, గుర్గురిస్తున్న ఆదివరాహం నేటి దేశం, బుసలు కొడుతున్న ఆడనాగు నేటి దేశం, మంటలు కక్కుతున్న మధ్యందన మార్తాండబింబం నేటి దేశం, బద్దలు కాబోతున్న అగ్నిపర్వతంపై పానకం కుండలు వర్షించలేను, పగిలిపోయిన దోపిడీ విషభాండాన్ని అతికించడం హర్షించలేను, జనతా కోటాను కోట్ల గుండెల ఆగ్రహాన్ని శాంతి వచనాలతో బంధించలేను. నిరంతరం ప్రజ్వలిస్తోన్న మానవాగ్నిగుండంలో నిత్యం చైతన్య సమిధల్నిస్తున్నాను. ఆకలేసి కేకలేస్తున్న జనం కోసం విప్లవాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆకలి మంటలతో అలమటిస్తున్న వాడికి అహింసను బోధించేవాడు లుచ్చ, నిరాశతో కూరుకుపోయిన వాడి ముందు వేదాంతాన్ని వల్లించేవాడు పాలక వర్గాల గంజమెతుకులు తాకే పాచ్ఛ. ఈ పాలకవర్గం గోడ మీద పిల్లి, ఈ పాలకవర్గం రంగులు మార్చే ఊసరవెల్లి. ఇది ఎన్నికలప్పుడు ఎన్ని రంగులైనా వేస్తుంది, ఆ పిదప ఎముకల్ని విరగ్గొట్టి పిండి చేస్తుంది. ఈ పాలకవర్గం జాతిద్రోహుల పంచకోళ కషాయం. ఈ పాలకవర్గం గర్భ విచ్చిత్తిరాయుళ్ల ప్రచార కేంద్రం. ఈ పాలకవర్గం అన్నం అడిగిన వాళ్ళ నోళ్లకి సున్నం రాసే ఆయారాం గయారాంల మఠం. రక్తం చిందించకుండా జరగదు నూతన శిశోదయం. చీకటి గర్భాన్ని చీల్చినప్పుడే వేకువ రావడం ఖాయం. దోపిడీ వర్గాల్ని నాశనం చేసినప్పుడే జరుగుతుంది జాతికి సమగ్ర న్యాయం. పోరాటమే నేటి జీవిత సమస్యల పరిష్కారం. పోరాటమే నేటి దేశానికి నిత్యావసరం. పోరాటం లేని కుక్క బతుకుల జీవితం పడుతుంది ఎంగిలి మెతుకుల కారాటం. మండుతున్న వర్గ చైతన్యమే మీ చేతిలోని ఆయుధం. అభేద్యమైన మీ ఐకమత్యమే జాతికి గాంధీవం. అంచేతనే రండి సమస్త మానవులారా రాక్షస సంహారానికి. పదండి దిక్కులేని వారలారా పందుల్ని వేటాడేందుకు. థ్యాంక్ యూ. ఈ కవిత వినిపించిన వారు డాక్టర్ జీవి కృష్ణయ్య.